మీకు ఏదైనా ఒక స్కిల్ కానీ టాలెంట్ కానీ మీరు పెద్దగా కృషి చేయకుండానే దృష్టి పెట్టకుండానే వారసత్వంగా న్యాచురల్గా వచ్చేసింది అనుకోండి, మీకు నేచర్ ఏదో చెప్తున్నట్టు లెక్కట తెలుసా. అంటే ఈ ప్రకృతి ఏదో చెప్తా ఉంది, మీకు జీవితం మీకు బాకీ పడింది, ఆ బాకీ తీర్చాలనుకుంటుంది ఆ స్కిల్ ద్వారా అని అర్థంట. ఇది ఒక బిలీఫ్ తెలుసా మీకు. కొందరికి వారసత్వంగా పెయింటింగ్ వేయటం లాంటి స్కిల్స్ పెద్దగా నేర్చుకోకుండానే వచ్చేసి వాళ్ళ తాత చేసేవారు, వాళ్ళ నాన్న చేసేవారు, ఇప్పుడు వీడి చేస్తున్నాడు అని మాట్లాడుతుంటారు కదా. అది గాడ్స్ గిఫ్ట్, నేచర్స్ గిఫ్ట్ అనమాట. అలాగా నేచర్ కనుక ఒక గిఫ్ట్ ఇచ్చిందంటే అది ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, జీవితాన్ని ఎలా మారుస్తుంది అని చెప్పే స్టోరీ నేను ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వంట గురించి. దీని పేరు ది చెఫ్. డిస్క్లైమర్ అనుకోండి, డిస్క్లోజర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. వంట గురించి మాట్లాడితే కొంతమంది ఎమోషనల్ అవుతారు, కొంతమంది టూ మచ్ పర్సనల్గా తీసుకుని నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అంటారు. ఎఫ్ఎం రేడియోలో భరతనాట్యం చేసి చూపించలేం కదా, అలాగే న్యూస్ కానీ అనాలిసిస్ కానీ చేస్తున్న ప్రోగ్రాంలో వంట చేసి అయితే చూపించలేను కదా. కాకపోతే నాకేం తెలుసో నేను షేర్ చేస్తా. వంట చేసే ఆడవాళ్ళు, వంట చేయాల్సి వచ్చిన మగాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నా స్టోరీ కాదు, చెఫ్ స్టోరీ. చూద్దాం అదేంటో. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. చెఫ్ అనే ఒక స్టోరీ చాలా సాదాసీదాగా పక్కా తమిళ వాసంతో మనకి పెద్దగా తెలియని ఫేసెస్తో ఉంటుంది. వెట్రి అనే కుర్రాడి స్టోరీ ఇది. తండ్రి అప్పులు చేసేసి ఉంటాడు, కుటుంబాన్ని నానాయాతన పెట్టేసి అబ్స్కాండ్ అయిపోయి ఉంటాడు, కనిపించకుండా పోతాడు. ఓ చెల్లి ఉంటుంది, అనారోగ్యంతో ఉన్న తల్లి ఉంటుంది. వీడు పెద్దగా చదువుకుని ఉండడు, ఓన్లీ వీడికి వంట మాత్రమే వస్తుంది, క్వాలిఫికేషన్ ఉండదు, క్వాలిటీ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాడు ఉద్యోగం వెతుక్కుంటూ ఒక రిసార్ట్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయితే వాడికి హౌస్ కీపింగ్, రూమ్ బాయ్గా ఇస్తారు జాబు. వాడు ఎవరికన్నా ఫుడ్ డెలివరీ చేయటము, ఆ బట్టలు అవి మార్పించడము, బెడ్షీట్లు అవి మార్పించడం, ఇలాంటివన్నీ వగైరా పనులన్నీ చేస్తుంటాడు. కానీ వాడికి మాత్రం ఏదో ఒక రోజు చెఫ్ అవ్వాలని, ఆ కిచెన్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటుంది. అడుగు పెట్టడం పెద్ద రిసార్ట్లో స్టాండర్డ్ ఉన్న చోట సాధ్యమా? హోటల్ మేనేజ్మెంటో ఇంకోటో చేసి ఉండాలి, డిగ్రీ ఉండాలి, ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డు ఉండాలి, అన్నిటికీ మించి లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎటికెట్ తెలిసి ఉండాలి కదా. పాపం వీడికి అవేమీ తెలియవు. పల్లెటూరు నుంచి వచ్చి ఉంటాడు. వాడికి సహజంగా వచ్చేసిన లక్షణం ఏంటి అంటే, ఏదన్నా చెయ్యాలి అంటే వాడికి జస్ట్ అది రుచి చూపిస్తే చాలు, అందులో ఏం వేశారో తెలుసుకుని వాడు వండేస్తుంటాడు. అలాంటి న్యాచురల్ టాలెంట్ కొంచెం చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. వీడి ఆరా సర్ఫేస్ అవుతుంటుంది కొంచెంగా. అక్కడున్న హెడ్ చెఫ్ వీడిని చూసి షాక్ అవుతాడు. తాను ఇంత చదివి ప్రపంచవ్యాప్తంగా ఏమేమి ఉన్నాయి వెరైటీస్ అని స్టడీ చేసి డిజైన్ చేస్తే, ఆ కుజిన్ని వీడు మాత్రం ఫ్రమ్ నో వేర్ డీకోడ్ చేస్తుంటాడు, రిప్లికేట్ చేస్తుంటాడు, చేసి చూపిస్తూ ఉంటాడు. ఎవడు వీడు అని వాడి హిస్టరీ తిరిగేస్తే తెలుస్తుంది. గతంలో ఈ చీఫ్ షెఫ్కి కాంపిటీటర్గా ఉండి ఓడిపోయి జీవితంలో దెబ్బతిన్న ఇంకొక చెఫ్ కొడుకు ఆ పిల్లోడు. అవునా, ఈ వెట్రి పలానా వాడి కొడుక, ఇంత టాలెంట్ ఎలా వచ్చింది, ఏం చదివావు నువ్వు అని అడుగుతాడు. వాడు చదువుకుని ఉండడు, కానీ వంట చేయాలంటే పిచ్చి, వంటని ఒక తపస్సులాగా భావించి అసలు హార్ట్ అండ్ సోల్ పెట్టి వండేస్తుంటాడు. ఇవాళ రేపట్లో ఇళ్లలో చూస్తుంటాం, అంటే కోపం వస్తుంది, కానీ ఏదో వండి ఆడ పడేసాను, తింటే తిని, లేకపోతే నీ కర్మ అన్నట్టు ఉంటుంది. చాలా హోటల్స్లో కూడా అంతే, జీతం కోసం వండినట్టుగా ఉంటాయి వంటలు. అందులో ఒక కాంబినేషన్ కానీ టేస్ట్ కానీ ఉండదు. దానికి ఒక బ్రాండ్ వేసి మార్కెట్ చేసి అమ్మేసి మనం మొఖాన్ని కొడుతూ ఉంటారు. కానీ మనసు పెట్టి వండితే మాత్రం ఎలా ఉంటుంది వంట అనేది ఫీల్ అయ్యే వాళ్ళకి, ఆర్టిస్టిక్గా ఆలోచించే వాళ్ళకి, వంటని ఒక హాబీలాగా, లైఫ్ లాగా తీసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కదా. వెట్రిలో ఆ రకమైన స్పిరిట్ ఉంటుంది. ఈ క్యారెక్టరైజేషన్ చూస్తే భలే తమాషాగా అనిపిస్తుంది. వాడు ఊరంతా అప్పులు చేసి ఉంటాడు, వచ్చేది 20,000 జీతం, తీర్చడానికి సరిపోవు. 15,000 కట్టాల్సిన వడ్డీకి 5,000 కట్టి 5,000 కట్టా చూసావా అని సవాల్ చేస్తుంటాడు. అది అమాయకత్వమో ప్యూరిటీనో కాదు, ఏదో ఒక పాజిటివ్ యాటిట్యూడ్. ఏదో రోజు నీకు కట్టేస్తా, నీ మొఖాన్ని కొట్టేస్తా నీ డబ్బులు అన్నట్టుగా ఒక స్పిరిట్తో ఉంటాడు. ఆ వెట్రి క్యారెక్టర్ ఒకటే కాదు, చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగానే, స్పిరిట్ ఓరియంటెడ్గా ఉన్నట్టుగానే అనిపిస్తారు. ఏంటా సొన్న పురించుకవే మాటింగ ట్రైన్ చెప్పాను ఎంగళాలి அந்த ஆளோட தாக்கு பிடிக்க முடியல. ఇందులో రోడ్డు పక్కన బండి పెట్టి ఫాస్ట్ ఫుడ్ చేసే ఒక ఆంటీ ఉంటుంది. ఆమె మాట్లాడే మాటలు నెవర్ లెస్ దెన్ ఏ ప్యూర్ ఫిలాసఫీ అనిపిస్తాయి. తీరా చూడబోతే ఆమె రోడ్డు పక్కన ఆమ్లెట్లు వేస్తూ ఉంటుంది, కానీ ఆమె మాటల్లో డెప్త్, ఆ బరువు మాత్రం, అరే వెట్రి, జీవితంలో ఎదురు దెబ్బ తగిలింది అంటే నీకు ఒక ఛాన్స్ రాబోతున్నట్టు, వెయిట్ చేయి, ఒక తలుపు మూసుకుంటే ఇంకో కిటికీ తెరుచుకుంటుందిరా అని చెప్తున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే నీకు చదువుతో సంబంధం లేదు, కొన్నిసార్లు అవగాహన, పరిస్థితుల్ని, నేచర్ని అర్థం చేసుకుంటే కనుక ఆలోచన ఆటోమేటిక్గా పెరుగుతుంది అని ప్రూవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. అన్నిటికీ మించి హ్యూమన్ ఎమోషన్స్, జెలసీ అంటారే,
ఎదుటి వాళ్ళ మీద ఏడుపు ఎలా దెబ్బతీస్తుంది జీవితాలని, ఎదుటి వాళ్ళని దెబ్బతీయబోయి తమకి తామే ఎలా నష్టం చేసుకుంటారు అనే దాని చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. చెఫ్ అన్నానని రిసార్ట్లో జరుగుతుందని ఇది కేవలం వంటల గురించి కాదు, హ్యూమన్ ఎమోషన్స్ గురించి. అన్నిటికి మించి పాజిటివ్ టెండెన్సీ ఉంటే గనక ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, చిట్టి కట్టడానికి డబ్బులు లేకపోయినా, సాయంత్రం మంచినీళ్ళు తాగి పడుకునే పరిస్థితిలో ఉన్నా కానీ ఆ వెట్రి అనేవాడు ఎలా ఆలోచించాడు అనేది చూస్తే మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా, అంతకుమించి హాయిగా అనిపిస్తుంది. అదే వంట చేయడం వచ్చిన వాళ్ళకైతే కనుక ఇన్వాల్వ్ అయిపోయి ఈడు భలే ఉన్నాడే అని స్టోరీని ఫాలో అయ్యేలాగా, ఆ కథ వెనక పరుగులు తీసేలాగా ఉంటుంది. పరుగులు అన్నది ఇదేం ఫాస్ట్గా ఏం సాగిపోదు, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. కాకపోతే తమిళ్ టచ్, అదో రకమైన గాఢత, ఫిలాసఫీ ఇందులో ఉంటాయి. నేను అందుకోసం చెప్తా ఉన్నాను. ఇంతకీ వంట గురించి నీకేం తెలుసు అని అడుగుతారేమో అని చెప్పాను కదా. నాకు వండటం ఇంట్రెస్ట్, తినడం ఇంట్రెస్ట్. వండటం అంటే ఒకటో రెండో కాదు, ఊరగాయల నుంచి పిండి వంటల వరకు, మసాలాలు వేసే వాటి దగ్గర నుంచి ఇంగువ చల్లే వాటి వరకు. అర్థమైంది కదా, ఏవైనా సరే నేను వండగలుగుతా. వంట చేసే వాళ్ళని ఇంట్రెస్ట్గా ఫాలో అవ్వటం అనేది నా హాబీ. పైగా ఇంకోటి కూడా నమ్ముతా నేను, చాలామందికి బై ప్యాషన్ కుకింగ్ అనే హాబీ ఉంటుంది చూసారా, ఆ హాబీ ఉన్నవాళ్ళు మోస్ట్ ఆర్ట్ఫుల్ పర్సనాలిటీస్. అంటే నన్ను నేను ఎలివేట్ చేసుకోవడానికి చెప్పట్లా, సైకాలజీ చెప్తుంది ఆ మాట. ఎందుకో తెలుసా, వంట అంటే, కుకింగ్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ కదా. ఏది ఎంత వెయ్యాలి, ఎంతవరకు ఉడకబెట్టాలి, ఎలా చేయాలి అనేది ఒక సైన్స్ కదా. అంటే తూకం, ఆ పాళ్ళు సమపాళ్ళలో వేయడం అనేది తెలుస్తుంది కదా వంట చేసేవాడికి. ఈ కుకింగ్ హాబీ ఉన్నవాడి లైఫ్, ఆలోచన కూడా అంతే స్పైసీగా, బ్లిస్ఫుల్గా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ క్వాలిఫైడ్ చెఫ్కి ఏమాత్రం తక్కువ కాదు. తెలుసా మీకు? కుకింగ్ అతని హాబీ. Finishing touch is going to be, I'm going to add some cream to it. ఆస్ట్రేలియాలో మాథ్యూ హెడెన్ అని ఒక ఓపెనర్ ఉండేవాడు, ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. అతను క్వాలిఫైడ్ చెఫ్, వంట అంటే పడి చచ్చిపోతాడు. దీపావళి టైంలో ఆస్ట్రేలియా ఇండియా టూర్కి వస్తే నేషనల్ ఛానల్స్లో దూరి వంటల ప్రోగ్రామ్ చేస్తుండేవాడు అతను 20 ఏళ్ల కిందట. Boiling away, it's reducing. So what's next after you put the And wheat when milk this in? gets little thicker, we will add అలాగే మన హీరోల్లో కూడా ఎన్టీఆర్ లాంటోడు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పనసపట్టు కూర అయినా అని చెప్తూ ఉంటాడు. చూసారా మీరు? అయ్యో ప్రతి సండే వండుతానండి. ఎప్పుడు బిర్యానీ ఉండదు అన్న, నాన్న బిర్యానీ బోర్ కొట్టిందంటే హీ గోస్ ఇన్ టు కాంటినెంటల్ ఫుడ్ ఆల్సో. అంటే ఆ హాబీ లైఫ్ డిఫైనింగ్ అనిపిస్తుంది లవ్ చేస్తే. మీకు తెలుసా వంట గురించి? మీరు ఎప్పుడన్నా వండారా? వండాలనుకున్నారా? అనుకుంటే కనుక కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్.